హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీల్ చాట్. ఎప్పటిలాగా ఈ రోజు కూడా మీ ముందుకు ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో అయితే వచ్చాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నేను మీ సునీల్ నేరెల్లా. ఈ రోజు మనం చూడబోయే వెహికల్ వచ్చేసి టాటా సఫారీ. డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. అంతేకాకుండా ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్. మనం సఫారీ ఒక ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే మనకి ల్యాండ్ రోవర్ ఏదైతే ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేశారో సేమ్ ప్లాట్ఫామ్ D8 ప్లాట్ఫామ్ పైన బిల్డ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ మనకి సఫారీలో మేజర్ గా మనకి 6 వేరియంట్స్ అనేవి ఉంటాయి అండ్ 3 ఎడిషన్స్ లో మనకి సఫారీ అనేది రిలీజ్ చేశారు. ఫస్ట్ మనం చూసుకుంటే స్టాండర్డ్ ఎడిషన్, అడ్వెంచర్ ఎడిషన్ రిలీజ్ చేశారు అండ్ టాప్ ఎడిషన్ వచ్చేసి మనకి గోల్డ్ ఎడిషన్. ఇప్పుడు మనం చూసేది వచ్చేసి గోల్డ్ ఎడిషన్ అండ్ మనకి టాటా సఫారీలో మనకి మేజర్ గా 6 వేరియంట్స్ అయితే ఉంటాయి. బేస్ వేరియంట్ వచ్చేసి మనకి XC, తర్వాత XM, తర్వాత XT, తర్వాత XT ప్లస్ అండ్ తర్వాత XZ అండ్ లాస్ట్ వచ్చేసి XZ ప్లస్. అండ్ మనకి గోల్డ్ ఎడిషన్ ఓన్లీ మనకి XZ ప్లస్ లో. సఫారీ గోల్డ్ ఎడిషన్ లో 2 కలర్స్ అవైలబుల్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి వైట్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి బ్లాక్ కలర్. బ్లాక్ అంటే ఇది కంప్లీట్ బ్లాక్ అయితే కాదు, ఈ కలర్ అనేది వాళ్ళు కాఫీ బీన్స్ ని చూసి ఇన్స్పైర్ వచ్చిన కలర్ ఇది. సో మనకి కంప్లీట్ బ్లాక్ గా అయితే కనిపించదు, కొంచెం డిఫరెంట్ గా ఉంటది. అండ్ మనం ఫ్రంట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మనం గ్రిల్ గురించి. మనం గ్రిల్ చూసినట్లయితే మనకి ట్రయారో డిజైన్ గా ఏదైతే గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారో ఈ గ్రిల్ అంతా మనకి గోల్డ్ కలర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన మధ్యలో టాటా బ్యాజింగ్ కూడా చూడొచ్చు, ఇది కూడా కంప్లీట్ గా మనకి గోల్డ్ కలర్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈ గ్రిల్ కింద ఏదైతే మనకి ఇన్సర్ట్ అనేది ప్లేస్ చేశారో ఎండ్ టు ఎండ్ DRLs వరకు మొత్తం గోల్డ్ లోనే మనకి ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి DRLs ఏవైతే ఉన్నాయో ఈ డ్యువల్ ఫంక్షన్ అనేది ఉంటది. ఎలా అంటే మనకి DRLs గా యాక్ట్ చేస్తుంది అండ్ ఇండికేటర్స్ లో కూడా ఇవే DRLs అనేవి యాక్ట్ చేస్తాయి. అండ్ మనం హెడ్ ల్యాంప్ సెక్షన్ కి వచ్చినట్టయితే మనకి జియాన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ లో బీమ్ అండ్ హై బీమ్ అనేది మనకి దీంట్లో ఉంటుంది. అండ్ మనకి ఫాగ్ లైన్స్ చూసుకుంటే మనకి హెడ్ లైన్స్ కిందనే మనకి ప్లేస్ చేశారు. అండ్ మనం ముంగట స్కిట్ ప్లేట్ చూసుకుంటే మనకి ఇది కంప్లీట్ గా బ్లాక్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. వేరేజ్ మనకి స్టాండర్డ్ వర్షన్ లో చూసుకుంటే మనకి ఇది సిల్వర్ కలర్ లో వస్తుంది. వేరేజ్ మనం గోల్డ్ ఎడిషన్ లో చూసుకుంటే కంప్లీట్ గా బ్లాక్ తోనే ప్రొవైడ్ చేశారు. సైడ్ డిజైన్ కి వచ్చినట్లయితే మనకి ORVM పైన చూసుకోవచ్చు, మనకి లైట్ అనేది మనకి ORVM పైన ప్లేస్ చేశారు. అండ్ మనం ఇక్కడ డోర్ పైన చూసుకుంటే డోర్ హ్యాండిల్స్ లో కూడా మనకి గోల్డ్ ఎడిషన్ లో మనకి గోల్డ్ ఇన్సర్ట్స్ అనేవి ప్లేస్ చేశారు మనకి. అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ రూఫ్ రైల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ రూఫ్ రైల్స్ చూసుకున్నట్లయితే మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ లో విత్ గోల్డ్ కలర్ ఇన్సర్ట్స్ తో సఫారీ అని మనకి బ్యాచింగ్ తో సహా ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే మనం స్టాండర్డ్ ఎడిషన్ లో చూసుకుంటే ఇది మనకి సిల్వర్ కలర్ లో ఉంటుంది. మనం పానోరామిక్ సన్ రూఫ్ లేకుండా ఉంటే మాత్రం ఇది యాక్చువల్ గా మనం క్యారీ చేయడానికి యూజ్ అవుతుంది. దీంట్లో మనకి వెయిట్ వచ్చేసి మనము 75 kgs ఆఫ్ వెయిట్ అయితే మనం క్యారీ చేయొచ్చు. పానోరామిక్ సన్ రూఫ్ లేని వేరియంట్స్ లో మాత్రమే. పానోరామిక్ సన్ రూఫ్ ఉంటే మాత్రం ఇవి మనకి యాక్చువల్ గా యూజబుల్ అయితే కాదు మనకి. ఫ్రెండ్స్ మనం సైడ్ డిజైన్ లో కూడా నోటీస్ చేయొచ్చు, మనకి సైడ్ మొత్తం మనకి క్లాడింగ్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. మొత్తం మనకి ఫ్రంట్ నుంచి వెళ్ళి ఎండ్ వరకు మనకి క్లాడింగ్ అయితే ప్రొవైడ్ చేశారు వెహికల్ కి. అది బ్లాక్ కలర్ లోనే ప్రొవైడ్ చేస్తారు మనకి. రేర్ డిజైన్ లో మాట్లాడుకోవాల్సింది మెయిన్ గా వచ్చేసి మనకి ఏవైతే మనకి సైడ్ టైల్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోవాలి. మనం ఇక్కడ చూసుకుంటే మనకి ట్విన్ బ్లేడ్స్ తో అయితే మనకి ఇక్కడ డిజైన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆర్ఏలో చూసుకుంటే మనకు ఓన్లీ సింగిల్ మాత్రమే ఉంటుంది. సో చూడడానికి ఇంకా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది మనకి. అండ్ ఈ లైట్ మొత్తం మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ లోనే ఉంటుంది మనం చూసుకుంటే. అండ్ మనకి వెనకాల విండ్షీల్డ్ చూసుకుంటే మనకి డీఫాగర్ తో వస్తుంది అండ్ మనకి వైఫర్ కూడా ఉంటుంది, విత్ వాషర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఇక్కడ స్పాయిలర్ చూసుకుంటే స్పాయిలర్ విషయానికి వస్తే మనకి ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే ఉంది. అండ్ మనం పైన షార్ట్ పిన్ యాంటీనా కూడా నోటీస్ చేయొచ్చు మనం. అండ్ మనం కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టాటా బ్యాజింగ్ అనేది గోల్డ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం రేర్ కెమెరా ఒకటి నోటీస్ చేయొచ్చు. అండ్ మనకి సఫారీ బ్యాజింగ్ కూడా కంప్లీట్ గా గోల్డ్ కలర్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. కింద మనం స్కిట్ ప్లేట్స్ చూసుకుంటే మనకి ఇది కంప్లీట్ గా బ్లాక్ కలర్ లోనే స్కిట్ ప్లేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే మనం స్టాండర్డ్ ఎడిషన్ లో చూసుకుంటే మనకి సిల్వర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడే మనం ఇంకా ఒకటి నోటీస్ చేయొచ్చు, ఇక్కడ మనకి సెన్సార్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, 2 సెన్సార్స్. అండ్ కింద మనం చూసుకుంటే కొంచెం లుక్ ఇంప్రూవ్ చేయడానికి కొంచెం స్పోర్టీ లుక్ అని ఇచ్చారు. ప్లస్ మనం బూట్ స్పేస్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా మనకి 3 rows అనేవి లిఫ్ట్ చేస్తుంటే మనకు ఓన్లీ 73 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ మనం బూట్ లో చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఒక లైట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. వేరేజ్ మనం ఇది ఇప్పుడు ఈ థర్డ్ రో లో ఉన్న సీట్స్ అనేది మనం ఫోల్డ్ చేసేసుకుంటే మనకి 443 liters ఆఫ్ స్పేస్ అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది ఈ థర్డ్ రో అనేది క్లోజ్ చేసుకుంటే. అండ్ మనం సెకండ్ రో కూడా మనము ఫోల్డ్ చేసేసుకుంటే మనకి 9-10 liters ఆఫ్ స్పేస్ అయితే మనకి ఈజీగా అకామిడేట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇందులో ఇంకోటి కూడా నోటీస్ చేయొచ్చు, మనకి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి థర్డ్ రోలో ఉంది కదా, ఈ థర్డ్ రోలో వచ్చేసి మనకి AC కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. థర్డ్ రోలో చూసుకుంటే మనకి AC కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఒక చిన్న స్పేస్ అనేది కూడా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ మనకి రేర్ లో కూడా మనకి AC వెంట్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఎయిర్ ఫ్లో అనేది మనకి ఈజీగా వస్తుంది. అండ్ మనం లెఫ్ట్ లో చూసుకుంటే మీకు ఛార్జింగ్ సాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా తక్కువ వేరియంట్స్ లో ఇలా మనకి ప్రొవైడ్ చేస్తారు ఛార్జింగ్ సాకెట్స్. ఇక్కడ మనం కప్ హోల్డర్ కూడా చూసుకోవచ్చు. బోత్ లెఫ్ట్ అండ్ రైట్ లో మనకి కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక చిన్న స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఈజీగా మన మొబైల్ అయితే ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. అండ్ బోత్ సైడ్స్ మనకి AC వెంట్స్ కూడా ఉన్నాయి మనకి. మనం వీల్స్ విషయానికి వస్తే మనకి చార్కోల్
కంప్లీట్ బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు మనకి గోల్డ్ వేరియంట్ లో. అండ్ మనం వీల్ సైజ్ చూసుకున్నట్లయితే మనకి 18 inches ఆఫ్ వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఇక్కడ ఇంకోటి కూడా నోటీస్ చేయొచ్చు, మనకి బోత్ ఫ్రంట్ అండ్ రేర్ లో చూసుకుంటే మనకి కంప్లీట్ గా డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే హారియర్ లో చూసుకుంటే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే డిస్క్ ఉండేది, రేర్ లో డ్రమ్ వచ్చేది. బట్ ఇప్పుడు సఫారీకి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు, బోత్ ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ఇండిపెండెంట్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు మనకి సస్పెన్షన్. అండ్ రేర్ లో చూసుకుంటే మనకి సెమీ ఇండిపెండెంట్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మనకి టూల్ కిట్ చూసుకున్నట్లయితే మనకి కింద ఇక్కడ ప్లేస్ చేశారు టూల్ కిట్. అండ్ మనం స్పేర్ వీల్ విషయానికి మాట్లాడుకుంటే మనకి కింద స్పేర్ వీల్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అది వచ్చేసి మనకి 16 inches ఆఫ్ స్పేర్ వీల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు మనకి. ఫ్రెండ్స్ మనం ఫ్రంట్ డోర్ డిజైన్ చూసుకుంటే మనకి లోపల ఇంటీరియర్ లో చూసుకుంటే మనకి ఇదైతే సాఫ్ట్ టచ్ తో వస్తుంది మనకి కొంచెం, కాకపోతే వైట్ కలర్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. బట్ ఈ వైట్ అనేది కొంచెం మెయింటెనెన్స్ కి అయితే కష్టం అనే చెప్పుకోవాలి. ఈవెన్ ఇంటీరియర్ లోపల సీటింగ్ కూడా మొత్తం మనకి వైట్ కలర్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనం మేజర్ గా నోటీస్ చేయాల్సింది ఏంటంటే మనకి డోర్ హ్యాండిల్ ఏదైతే ఉందో మనకి ఇది గోల్డ్ కలర్ ఫినిషింగ్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి అంబియంట్ లైటింగ్ కూడా మనకు కనిపిస్తుంది. సో బ్లూ కలర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటది. సో విచ్ చాలా మంచి ఫీల్ అయితే మనకు కలుగుతుంది. అంబియంట్ లైటింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. అండ్ మనకి డోర్ హ్యాండిల్ కూడా చూడొచ్చు మనకి సాఫ్ట్ గా మనకి కొంచెం ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ తో ఇచ్చారు. అండ్ మనకు ఓఆర్ గేమ్ కంట్రోల్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆల్ పవర్ విండోస్ మనకి బటన్స్ అనేవి మనకి ఇక్కడ ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం లాక్ ఫంక్షన్. అండ్ మనకి ఇక్కడ బాటిల్ హోల్డర్ స్పేస్, అండ్ ఇక్కడ మనకి ఏదైనా మ్యాగ్జిన్ లాంటివి ఏమైనా ఉంటే మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ కింద ఒక లైట్ కూడా ప్రొవైడ్ చేశారు. డోర్ హ్యాండిల్ సేమ్ అలానే ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కూడా అంబియంట్ లైటింగ్ అనేది ఒక లైట్ అనేది ప్లేస్ చేశారు. అండ్ ఇక్కడ మనము పవర్ కంట్రోల్ విండోస్ స్విచ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అండ్ మనం మొబైల్ ఇక్కడ ప్లేస్ చేసుకోవడానికి స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ మనకి బాటిల్ హోల్డర్ కూడా ఉంది. ఇక్కడ స్పీకర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ట్విట్టర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వేరియంట్ లో మనం మాట్లాడుకుంటే మనకి జీబీఎల్ సిస్టమ్ అని వస్తుంది. మొత్తం 9 స్పీకర్స్ వస్తుంది మనకి. 4 స్పీకర్స్ 4 ట్విట్టర్స్ అండ్ ఒక ఊఫర్ వస్తుంది విత్ యాంప్లిఫైర్ అనేది వస్తుంది. సో మనం ఇక్కడ ఈ సీట్ లో మనం నోటీస్ చేయొచ్చు, ఇక్కడ ఒక స్పీకర్ అండ్ ఇక్కడ ఒక ట్విట్టర్ అయితే మనకి ప్లేస్ చేశారు. మనం సీట్స్ విషయానికి వస్తే మనకి లెదర్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దట్టు విత్ వెంటిలేటెడ్ సీట్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ మనకి వెంటిలేటెడ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, సో మనకి ఇక్కడ ఫ్యాన్ ఒక స్పీడ్ కూడా కంట్రోల్ బటన్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. సో మనకి ఇక్కడ 3 స్టెప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది మనకి. 3 స్పీడ్ లెవెల్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మనం సీట్ అడ్జస్ట్మెంట్ వచ్చేసి కంప్లీట్లీ పవర్ అడ్జస్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6 లెవెల్ అడ్జస్ట్మెంట్. సో ఇది మనం ఫ్రంట్ బ్యాక్ పుష్ చేసుకోవడానికి ఈ బటన్, మనకి వెనకది రిక్లైన్ చేసుకోవడానికి ఫార్వర్డ్ అనుకోవడానికి అయితే మనకి పైన బటన్ యూస్ చేసుకోవచ్చు. వేరాజ్ మనం ఇక్కడ ఫ్రంట్ కి బ్యాక్ కి మనం హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి వెహికల్ ఒకటి ఇక్కడ మనకి ఇలా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్ మనం డాష్ బోర్డ్ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ గా డాష్ బోర్డ్ మొత్తం బ్లాక్ లోనే కనిపిస్తుంది. ఓన్లీ అక్కడక్కడ మాత్రమే మనకి గోల్డ్ ఫినిషింగ్ గార్నిషింగ్ అనేవి కనిపిస్తాయి. యాజ్ మనం ఏసీ వెంట్స్ పైన చూసుకోవచ్చు మనకి పైన గోల్డ్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు. అండ్ మనం చూడొచ్చు కంప్లీట్ గా మనకైతే టచ్ అనేది డాష్ బోర్డ్ చూసుకుంటే మనకు కొంచెం టచ్ సాఫ్ట్ టచ్ అయితే ఉంటుంది. అండ్ మనం ఇక్కడ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మార్బుల్ ఫినిష్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు డాష్ బోర్డ్ పైన. ఇదైతే ప్లాస్టికే, కాకపోతే మార్బుల్ ఫినిష్ అనేది ప్రొవైడ్ చేశారు. చూడడానికి అయితే కొంచెం ప్రీమియం గా కనిపిస్తుంది మనకి. ఇందులో మనం ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మనకి గోల్డ్ గార్నిషింగ్ అనేది అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా ఏసీ వెన్స్ లో మనకి ఇక్కడ గోల్డ్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ మోరోవర్ మనకి స్టీరింగ్ పైన చూసుకుంటే మనకి గోల్డ్ కలర్ లోనే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేశారు మనకి. స్టీరింగ్ గురించి మాట్లాడుకున్నట్టే మనకి లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ యాజ్ యూజువల్ మనకి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మల్టీమీడియా కంట్రోల్స్ అనేవి ఉంటాయి. అండ్ రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉంటాయి మనకి. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెమీ డిజిటల్ క్లస్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడ నుంచి మనం అన్ని కంట్రోల్స్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనకి చేంజెస్ అయితే అవుతాయి కదా. సో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కూడా మనం మొత్తం ఇక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. మనకు అక్కడ ఇప్పుడు చూడండి ట్రిప్ ఏ అండ్ ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకానమీ ఎంత ఉందనేది చూపిస్తుంది. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ ఇప్పుడు మనకున్న ఫ్యూయల్ కి ఎంత అయితే ఎన్ని కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళొచ్చు అనేది చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సెట్టింగ్స్, సో ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. అండ్ మనకి టైర్ ప్రెషర్ మానిటరింగ్ కూడా మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి కంప్లీట్ 4 టైర్స్లలో ఎంత ప్రెషర్ ఉంది అనేది మనం అక్కడ చూసుకోవచ్చు. సో ఇంకా మనకి పవర్ అండ్ టార్క్ డీటెయిల్స్ అయినా లేకపోతే ఇంకా ఏదైనా కానీ కంప్లీట్ గా మనం ఇందులో అయితే చూసుకోవచ్చు. కరెంట్ మైలేజ్ చూసుకుంటే మనకి 8.0 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే చూపిస్తుంది మనకి. అండ్ ఇప్పుడు మనం సెట్టింగ్స్ లోకి వెళ్తే మనం చూసుకోవచ్చు అక్కడ సర్వీస్ రిమైండర్ రీసెట్ అండ్ అబౌట్ అండ్ మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు మళ్ళీ. సో మనకి సెట్టింగ్స్ అన్ని మనకి ఇక్కడ ఆప్షన్స్ లో అయితే చూపిస్తుంది. అండ్ మనకి ఇందులో మనకి మేజర్ గా వచ్చేసి మనకి 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి ఎకో మోడ్, economy drive mode activated, అండ్ మనం నెక్స్ట్ చూసుకుంటే city drive mode activated, sport drive mode activated. సో మనకి ఇందులో 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఇందాక మీకు చూపించినట్టుగా సిటీ మోడ్ అండ్ ఎకానమీ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్. సో ఇవి 3 మోడ్స్ అయితే ఉంటాయి మనకి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఇది వచ్చేసి సేమ్ మనకి అన్నిట్లో ఎలా ఉంటుందో దీంట్లో కూడా అలానే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనకి మేజర్ గా మనం ఈ కార్లో మాట్లాడుకుంటే మనకి 9 స్పీకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. JBLవి 4 స్పీకర్స్ అండ్ 4 ట్విట్టర్స్.
అండ్ ఒక సబ్ ఊఫర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ యాంప్లిఫైర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి సౌండ్ మాత్రం చాలా బాగుంటుంది. సౌండ్ అనేది మీకు వినిపిస్తా, మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సౌండ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మనకి తెలిసిందే కదా JBL స్పీకర్స్ అనేవి, అండ్ ట్విటర్స్ విత్ సబ్ ఊఫర్ విత్ యాంప్లిఫైర్ అంటే సౌండ్ మోడ్యులేషన్ కూడా మనకి చాలా బాగుంది. ట్విటర్స్ లో మనకి ఆ చిన్న మైన్యూట్ సౌండ్స్ అనేవి కూడా మనం చాలా ఈజీగా నోటీస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం బటన్స్ చూసుకున్నట్లయితే మనకి బటన్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అండ్ ఇంపార్టెంట్ ప్లేస్ చేసుకోవడానికి అండ్ బ్యాక్. అండ్ మనం దీంట్లో ఇంకొక ఫీచర్ కూడా మాట్లాడుకోవాల్సింది వచ్చేసి యాపిల్ కార్ప్లే ఇంకా ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ అనేది మనకి వైర్లెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, విత్ వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. వేరే స్టాండర్డ్ ఎడిషన్ లో అయితే మనకు ఆ ఫ్యూచర్ లేకుండే, ఇప్పుడైతే మనకు ఆ ఫ్యూచర్ కూడా ఉంది. డ్రైవింగ్ మోడ్ స్విచెస్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, హజర్ లైట్ స్విచ్ ఇక్కడ ప్లేస్ చేశారు మనకి. అండ్ మనం కింద చూసుకోవచ్చు మనకి ఏసీ కంట్రోల్ బటన్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు, ఆటో క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అండ్ మోర్ ఓవర్ మనకి దీంట్లో మనకి ఫిల్టర్ కూడా, ఎయిర్ ఫిల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ వేరియంట్ లో, గోల్డ్ ఎడిషన్ లో. అండ్ మనం ఇక్కడ కింద చూసుకున్నట్లయితే మనకి సెంట్రల్ కన్సోల్ లో మనకి స్పేస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి ఒక USB పోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఇక్కడ ఒక ఆక్స్ కేబుల్ పోర్ట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం ఇక్కడ ఇంకో మేజర్ విషయం మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఇక్కడ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇప్పుడు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు గోల్డ్ ఎడిషన్ లో. ఫ్రెండ్స్ మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సిన విషయం వచ్చేసి ఇంకోటి పానోరామిక్ సన్ రూఫ్. మనకి చాలా హ్యూజ్ పానోరామిక్ సన్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి పానోరామిక్ సన్ రూఫ్ కంట్రోల్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి డిఫరెంట్ కంట్రోల్ బటన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నేను షేడ్ ఓపెన్ చేస్తాను, మీకు చూపిస్తాను చూడండి. సో మనం ఇలా బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే కంప్లీట్ గా మనకి షేడ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మీరు చూడొచ్చు ఎంత మ్యాసివ్ స్పేస్ అనేది ఉందో చూడండి పానోరామిక్ సన్ రూఫ్ లో. మనకి కంప్లీట్ గా మొత్తం బ్యాక్ వెళ్ళిపోయింది చూడండి. అండ్ ఇప్పుడు మనం వన్స్ మిర్రర్ లిఫ్ట్ చేసి మనం బ్యాక్ అయితే మనం స్లైడ్ చేసుకోవచ్చు. చూడండి మీకు ఎంత స్పేస్ అనేది కనిపిస్తుందో చూడండి మీకు. సో మనకి చాలా స్పేస్ అయితే ఉంది, మనకి వ్యూ కూడా చాలా బాగుంది మనకి పానోరామిక్ సన్ రూఫ్ లో. మనం చూడడానికి కూడా క్లోజ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ మళ్ళీ మనం బటన్ ప్రెస్ చేసుకుంటే మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే క్లోజ్ అయిపోతుంది. మనకి మనం ఫ్రంట్ లో లైట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 2 LED లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, 2 sides లో 2 LED లైట్స్. అండ్ ఇది వచ్చేసి మనకి ఆటో లైట్, ఇది మనం ఆన్ ఆఫ్ ఎప్పుడైతే మనం డోర్ ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్ గా డోర్ లైట్ రావడానికి మనకి ఇది ఆటో ఆన్ ఆఫ్ ఇక్కడ ఆప్షన్ కూడా ఇచ్చారు. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే సన్ షేడ్స్, ప్యాసింజర్ సన్ షేడ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ మనకి మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, దట్టు విత్ లైట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రైవర్ సైడ్ చూసుకున్నైతే మనకి సన్ షేడ్ మనకి ఏమైతే లేదు, ఓన్లీ మనకి జస్ట్ సన్ షేడ్ కోసం మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు ఇది. ఫ్రెండ్స్ మనం సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి థై సపోర్ట్ అయితే చాలా బాగా ఇచ్చారు. అండ్ మనం చూడొచ్చు మనకి డైమండ్ కట్ లాగా మనకి లంబార్ సపోర్ట్ కూడా బాగుంది మనకి. అండ్ మనం ఇంకో థింగ్ కూడా మనం చెప్పుకున్నట్టుగా మనకి వెంటిలేటర్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మనకి కింద నుంచి ఎయిర్ ప్రెషర్ కూడా మనకి బాగుంటుంది. మనకి 3 levels ఆఫ్ స్పీడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 6 speed అడ్జస్టబుల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ హైట్ అయినా లేకపోతే మనం రిక్లైన్ చేసుకోవడానికి కూడా పవర్ అడ్జస్ట్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కుషనింగ్ అయితే చాలా బాగుంది అండ్ కంప్లీట్ లెదర్ సీట్స్ కదా. సో మెయింటెనెన్స్ అయితే కొంచెం కష్టం అవ్వచ్చు ఈ కలర్ అనేది మనకి, అంతే తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంటీరియర్లో అయితే ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ మనం ఇంకొకటి కూడా చూడొచ్చు, మనకి ఇక్కడ ఈ గోల్డ్ ఎడిషన్ ఏదైతే ఉందో మనకి హెడ్ రెస్ట్ పైన మనకి గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీతో మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాష్ గోల్డ్ అని చెప్పేసి మనకి ఎంబ్రాయిడరీతో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం స్టిచ్చింగ్స్ కూడా చూసుకుంటే మనకి గోల్డ్ కలర్ లోనే స్టిచ్చింగ్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు హెడ్ రెస్ట్ పైన. ఫ్రెండ్స్ మనం సెకండ్ రో కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సెకండ్ రో కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న వేరియంట్ వచ్చేసి 6-seater వేరియంట్ ఎగ్జాక్ట్ ప్లస్ గోల్డ్ ఎడిషన్ లో. సో మనకి ఇక్కడ 2 అయితే మనకి క్యాప్టెన్ సీట్స్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనకి ఇందులో మనం మేజర్ గా మాట్లాడుకోవాల్సిన థింగ్ వచ్చేసి మనకి వెంటిలేటర్ సీట్స్ ఇన్ సెకండ్ రో కూడా. వెహికల్ లో చూసుకున్నా కూడా మనకైతే సెకండ్ రో అయితే దేనికి ప్రొవైడ్ చేయలేదు, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. బట్ ఇందులో చూసుకుంటే సెకండ్ రో లో కూడా మనకి వెంటిలేటర్ సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మనకు ఒక మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ మనం ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్లైడ్ కోసం మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎంత స్పేస్ అనేది మిగిలిపోయిందో చూడండి. అండ్ మనకి హెడ్ రూమ్ కూడా చూసుకుంటే మనకి హెడ్ రూమ్ కూడా చాలా స్పేస్ అనేది ఉంది. నా హైట్ వచ్చేసి 5'8". మనకి చూసుకోవచ్చు ఇక్కడ కూడా మనకి స్పేస్ అయితే బాగుంది. అండ్ మనకి ఇక్కడ ఒక ల్యాంప్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ బ్యాక్ లో కూడా మనకి 2 లైట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ హ్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనం పట్టుకోవడానికి అయితే కంఫర్టబుల్ గా ఉండడానికి. అండ్ మనం ఇప్పుడు థర్డ్ రోకి వెళ్ళాలనుకుంటే ఈ క్యాప్టెన్ సీట్స్ కాబట్టి మనకి ఈ వెర్షన్ లో వచ్చేసి మనం ఇక్కడ నుంచి మధ్యలో నుంచి అయితే మనం బ్యాక్ వెళ్ళాలి. లాస్ట్ రోలో కూడా చూసుకుంటే మనకి సీట్ అయితే స్పేస్ మాత్రం ఇద్దరికి మోర్ దెన్ ఎనఫ్, ఈజీగా ఇద్దరు అయితే కూర్చోవచ్చు. అండ్ డిజైన్ చేసింది కూడా ఇద్దరికే కాబట్టి ఇద్దరు చాలా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. బట్ మనం థర్డ్ రోలో అయితే మనం థై సపోర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడం అనేది వేస్ట్. సో ఇందులో మనకి థై సపోర్ట్ అయితే లేదు, బట్ కూర్చోవడానికి మాత్రం చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకి హెడ్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు థర్డ్ రోలో కూడా. అండ్ హెడ్ రెస్ట్ మనం లిఫ్ట్ చేసుకున్న తర్వాత సీటింగ్ అనేది
మాత్రం మనకు కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది. అండ్ మనం బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మనకి ఇది 50:50 స్ప్లిట్ లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వన్ సైడ్ మనం కూర్చొని ఇంకొకటి మనం కావాలంటే జస్ట్ ఫోల్డ్ చేసుకొని లగేజ్ కూడా క్యారీ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఇంజన్ ఒక స్పెసిఫికేషన్స్ చూస్తున్నట్లయితే మనకి ఇది కైరోటెక్ 2 లీటర్ ఇంజన్ అనేది టర్బో చార్జ్డ్ ఇంజన్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనం దీంట్లో చూసుకుంటే మనకి మాక్సిమం పవర్ వచ్చేసి 170 PS ఆఫ్ పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మాక్సిమం టార్క్ చూసుకుంటే 350 Nm ఆఫ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 1956 cc ఇంజన్ ఇది. అండ్ మనకి వెహికల్ వచ్చేసి మనకి 2 ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ లో రెండిట్లో అవైలబుల్ గా ఉంటుంది మనకి. ఫ్రెండ్స్ టాటా క్వాలిటీ అనేది మీరు ఒకసారి సఫారీ బ్యానెట్ అనేది ఒకసారి లిఫ్ట్ చేసి చూడండి, మీకు తెలుస్తుంది ఎందుకు అంత సేఫ్టీ, మనం ఎందుకు అంతగానో చెప్తున్నాం, ఎందుకు 5 స్టార్లు వస్తున్నాయి అనేది మీకు తెలుస్తుంది. బ్యానెట్ అనేది మామూలుగా లేదు వెయిట్ అయితే, అసలు దీనికి ఒకసారి మీరు లిఫ్ట్ చేస్తే తెలుస్తుంది. అండ్ మీరు చూడొచ్చు లోపల కూడా కంప్లీట్ గా మెటలే, ఏం చూసుకున్నా కూడా మామూలు వెయిట్ అయితే లేదు బ్యానెట్. మనకి కీ చూడడానికి ఇలా కనిపిస్తుంది. మనకి కీ పైన ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి లాక్ బటన్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు, సో లాక్ చేసుకోవచ్చు. అండ్ మనకి హెడ్ ల్యాంప్ ఆన్ బటన్ ఒకటి ఉంటుంది. బోత్ BRLs అండ్ మనకి హెడ్ ల్యాంప్స్ అనేవి ఆన్ అయిపోతాయి. అండ్ మనకి వెనక రేర్ డోర్ ఓపెన్ చేసుకోవడానికి బూట్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే మనకి ఒక ఆప్షన్ అనేది ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారు, రేర్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే అన్లాక్ బటన్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకో సైడ్ చూసుకుంటే మనకి టాటా బ్యాజింగ్ అనేది కనబడుతుంది. విత్ చుట్టూ చూసుకుంటే మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్ తో ఇలా కనిపిస్తుంది మనకి. ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ టాటా సఫారీ. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ షేర్. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ టు గెట్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్. అంతేకాక ప్లీజ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్. అండ్ last but not the least, please save the nature and save the lives. This is your Sunil Nerala signing off.